దానికి చెప్తూనే ఉంది. వినిసొస్తే కదా ప్రేమ ప్రేమ అని పోయాను. మధ్యలో ఈ కడుపు ఒకటి. నేను చచ్చిపోవాల్సిందే. నేను చచ్చిపోతా. ఈ మెసేజ్ ఒకటి ఏమొచ్చిందో ఏంటో. వాట్? అరవింద్ ఫోన్ చేశాడా? అమ్మకు ఫోన్ చేయాలి. అమ్మా, అరవింద్ ఫోన్ చేశాడు. ఏం మాట్లాడుతున్నావమ్మా? అరవింద్ ఫోన్ చేశాడా? ఏమన్నాడు? ఫస్ట్ నన్ను కలవమన్నాడు. నేను బయలుదేరుతున్నా, నువ్వు ఏడవకు. నేను మాట్లాడి వాడిని తీసుకొని వస్తా, సరేనా? సరే అమ్మా. అది నెంబర్ పిచ్చి పిల్ల. దీంతో నాకేం పని ఇంకా. ఈ గ్లాసులోనే పిల్లని, మందులానే తల్లిని కూడా అనుభవించాలి. ఒకే దెబ్బకి రెండు పెట్లంటే అవోహ ఎంత బాగుంది. హే ఆంటీ గారు, ఏంటి అప్పుడే వచ్చేసావు? 1 అవర్ లేట్ అన్నావుగా. ఏంటి ఏదో అంటించుకున్నావు? దారిలో సమోసా తిన్నావా? అది కాదు బాబు, ఒక 10 నిమిషాలు మీరు ఆగండి. మీ సిచ్యువేషన్ నేను అర్థం చేసుకోగలను. ముందెళ్ళి ఫ్రెష్ అయ్యండి, ఆ తర్వాత మాట్లాడుకుందాం. పారిపోవట్లేదు కదా. ముందు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా లేదా అది చెప్పు. చేసుకుంటా, కానీ నేను ప్రేమించింది నిన్ను కదా. పిల్లలు కానాల్సింది కూడా నీతోనే కదా. ఎలా మరి? హౌ? మీరే చెప్పండి. నేనే కదా కావాలి నీకు. ఓకే, నేను ప్రియాని ఎలాగో ఒకలా ఒప్పిస్తాను. అప్పటిదాకా కొంచెం వెయిట్ చేయి. ఎందుకంటే దానికి వచ్చినట్టు కడుపు నాకు వస్తే, అందుకే చెప్తున్నాను. నేను ఎలాగోలా ఒప్పిస్తాను. ముగ్గురం కలిసి సంతోషంగా ఉందాం, ఓకేనా? ఆ మాట అన్నావు, సూపర్. ఇప్పుడు ఓకే ఆంటీ, రెడీ చేస్తాను. ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఏంటో ఈ కాలం కుర్రవాళ్ళు ఎవరిని ఎందుకు లవ్ చేస్తున్నారో తెలియట్లేదు. ఛీ! చెప్పరా, ఎక్కడ దాకా వచ్చావు? వస్తున్నా. ఏమైనా తిన్నావా? ఏంటి తినేది? నువ్వు తిన్నావో లేదో గాని నన్ను అడుగుతున్నావా? నేను పాలు తాగాలే. సరే, ఫోన్ పెట్టేయ్, వస్తున్నాగా.